సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఇక్కడ జాబ్స్ ఉన్నాయని తెలిసి ఇట్లా వచ్చాము సార్. ఓకే. ఈ ఉద్యోగాలు ఏముంటాయి సార్ మన దగ్గర? పేషెంట్ వరకు ఉంటాయండి. నేను ఓకే. ఒకటి సపోర్టింగ్, డైపరు, బేబీ కేర్, ఓకే. హౌస్ కీపింగ్, కుకింగ్, ఎక్సెట్రా. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉంటుందా సార్? కేవలం ఉంటాయి. అంటే అది కేర్ టేకర్ జాబ్ లాంటి. కేర్ టేకర్ జాబ్. ఓకే. అంటే మీ సంస్థ పేరు ఏం పేరు? శివకార్తికేయ. శివకార్తికేయ హోమ్ కేర్ సర్వీస్ సార్. ఎక్కడ ఉంది సార్ ఇది? సుచిత్ర. సుచిత్ర అంటే హైదరాబాద్లో సుచిత్ర. హైదరాబాద్ సుచిత్ర. అంటే ఉద్యోగాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉంటుంది సార్? కేవలం మగవాళ్ళకి? ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు. అంటే ఎంత వయసు, ఏజ్ గ్రూప్ ఎట్లా? 20 నుంచి 50 వరకు. ఒకవేళ 20 బిలో అయితే తీసుకోవట్లేదు? లేదండి. అంటే ఉదాహరణకి నాకు తెలిసిన ఒక ఆయన 17 సంవత్సరాలు ఉంది. 17 అంటే ఈ బాల కార్మిక చట్టాల ప్రకారం వీళ్ళు కాదు. అంతే కదా సార్? 50 దాటిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాలు అంటే ఫిజికల్గా ఫిట్ ఉంటే తీసుకుంటారు. అంటే ఏజ్ 50 వరకు నిర్ణయించారు కానీ అవసరమైతే ఒక 2 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటారు. అంతే కదా సార్? ఓకే. అయితే మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏమైనా చదువుకొని ఉండాలా సార్? అవసరం లేదు. అవసరం లేదు. సేవ బాగుంటే సరిపోతుంది. సేవ బాగుండాలి. అంటే అక్కడ ఏమేమి చేయాల్సి ఉంటుంది సార్? అంటే ఎటువంటి జాబ్ ఇది? అంటే పేషెంట్కి సంబంధించి పెద్ద చదువుకునేది ఏం కాదండి. పేషెంట్కి సంబంధించిన వరకే డైపర్ చేంజ్ చేయడం, ఫుడ్ పెట్టడం, ట్యాబ్లెట్స్ ఇవ్వటం, 2 మంత్స్ క్లీన్గా ఉంచుకోవటం, పేషెంట్ రిలేటెడ్ పనులని చేసుకోవాలి. అంటే ఓన్లీ పేషెంట్స్కైనా సార్? వృద్ధులకి కూడా చూసుకోవాలి? వృద్ధులు కూడా ఉంటారండి. అంటే ఒక్కరే ఉంటారా సార్? ఏం లేదు. పేషెంట్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఓకే. అంటే వృద్ధులకి ఒక డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఎవరైనా అమెరికా వెళ్ళిపోయి అట్లాగే ఉంటే ఆ ఇంట్లో ఉండిపోయిన వృద్ధుడికి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? అంటే ఎక్కడైనా ఉండొచ్చా లేకపోతే మీరు తీసుకెళ్తారా మేము వెళ్ళిపోవాలి? ఎట్లాగంటే లేదండి, మా కంపెనీ ద్వారా మేము తీసుకెళ్తాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్తారు. సిటీలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకెళ్ళి మేమే దిగబెట్టి వస్తాం. అయితే మేము అక్కడే ఉండాలా సార్? రోజు ఉదయం పోయి సాయంత్రం? అక్కడ 24 అక్కడనే ఉండాలి. ఆడనే ఉండాలి. అంటే రోజుకి 8 అవర్స్ 12 అవర్స్ ఉంటే పని కొద్దిగా తేలిగ్గానే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఆ ముసలోని చూసుకోవడం, ఆయన పడుకుంటే అక్కడ ఉన్న కేర్ టేకర్ కూడా పడుకోవచ్చు. అంతే కదా సార్? అయితే భోజనం ఏర్పాట్లు ఎవరు చూస్తారు సార్? భోజనం ఏర్పాట్లు వాళ్ళే అండి. ఫుడ్ బెడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఫుడ్ బెడ్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఆడనే ఉండాలి. ఎప్పుడైనా అట్లా బయటకు పోవాలంటే వదిలే అవకాశాలు ఉంటాయి? ఒకసారి కేర్ టేకర్ వెళ్ళాక రావడం ఉండదు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలనిపిస్తే మాకు తెలియపరిస్తే మేము రీప్లేస్మెంట్ ఇస్తాం. రీప్లేస్మెంట్ అంటారు. అంటే అక్కడ ఉదాహరణకి నేను పనిలోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను చూసుకుంటున్నా. నాకు ఏదైనా అత్యవసరం పని ఉంటే నేను మీకు ఫోన్ చేసి చెప్తే మీరు ఒక వేరే మనిషిని పంపిస్తారు. దాన్ని రీప్లేస్మెంట్ అంటారు. అంతే కదా సార్? ఆయన వచ్చినాక నేను వెళ్ళాల్సి ఉంటుంది. ఎన్నాళ్ళు అట్లాగే పోవచ్చు? మీ ఇష్టం, అది మీ పని బట్టి. ఫస్ట్ మొత్తం 1 మంత్ కంప్లీట్ చేయాలి. 1 మంత్ అయితే కంపల్సరీగా పూర్తి చేయాలి. ఇన్ కేసు 1 మంత్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వచ్చిన వెంటనే మీరు 15 డేస్ చేశారనుకోండి, ఆ 15 డేస్ చేయాలి ఇవ్వకూడదు. మీ ఇంటికి వెళ్ళి ఆ పని చూసుకొని మిగతా 15 రోజులు చేస్తే అప్పుడు పూర్తి చేయాలి. దీంట్లో రిటైర్మెంట్ ఉండాలి సార్? అంటే ఉదాహరణకి నేను ఎక్కువ నెలలు పని చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి 7 నెలలు 1 సంవత్సరం చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు. ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చు. ఓకే. వచ్చిన తర్వాత ఒక 4 రోజులు కంపల్సరీగా ఉండాలి. తప్ప మధ్యలో 1 రోజు 2 రోజుల్లో పోతానంటే వీలు కదా? అంతే కదా సార్? అయితే ఇన్ కేసు నాకు ఆ పని నచ్చట్లేదు, అంటే పని నచ్చింది కానీ వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు నన్ను బాగా చూసుకోవట్లేదు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో మీకు ఫోన్ చేసి మీరు రీప్లేస్ చేస్తారు. అయితే ఆడవాళ్ళకి ఎట్లాంటి పనులు మీ దగ్గర ఉంటాయి సార్? ఆడవాళ్ళు కూడా సేమ్ ఉంటాయి. ఆడవాళ్ళు చూసుకుని ఆడవాళ్ళు ఉంటాయి, మగవాళ్ళు చూసుకుని మగవాళ్ళు ఉంటాయి. ఆడవాళ్ళు ఎక్స్ట్రా ఏంటంటే కుకింగ్ బాధ్యత ఉంటాయి. చూసుకోవడం, వంట చేసుకోవడం. అంటే బేబీ కేర్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఒకరిద్దరిని చూసుకోవాలి. అవును. అంతే కదా సార్? కుకింగ్ అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇద్దరు వాళ్ళు వంట ఇంటి పని చేసి ఉంటారు. ఓకే. హౌస్ కీపింగ్ అంటే ఇల్లు, పెద్ద ఇల్లు ఏదైతే ఉంటుందో అది క్లీనింగ్ చేసుకుంటూ చూసుకోవాలి. అంతే కదా సార్? ఓకే ఫైన్. సో ఈ పనులు అన్ని 4-5 పనులు చేసుకోవడం అనేది అవసరం ఉండదు పెద్దగా. ఏ పని ఆ పని ఉంటుంది. ఏ పని ఆ పని. దేనికి బేబీ గేర్ ఉంటుంది, వంటే ఉంటుంది, కేర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ పని అనేది ఏదైతే ఉందో దీనికి క్వాలిఫికేషన్ ఏదైనా అవసరం సార్? అంటే క్వాలిఫికేషన్ ఏం కాదండి.
ఊరికే నాలెడ్జ్ ఉంటే చాలు, పని మీద వర్క్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది, చదువు అవసరం ఒకవేళ లేకపోయినా మీరు నేర్పిస్తారు కదా సార్, దానికి డయాపర్ కట్టాలి. కొత్త వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళకి అది నేర్పిస్తాం పని. ఒక 2-3 డేస్ పని అవగాహన చెప్తాం, అప్పుడు ఐటమ్ సరే. అయితే ఇప్పుడు డయాపర్ కట్టడం అట్లాంటిది మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నేర్పిస్తారు క్యాండిడేట్స్కి, అంతే కదా సార్? అయితే ఈ మేము జాబ్లో జాయిన్ కావాలంటే ఎప్పుడు రావాలి సార్? అంటే ఈరోజు రావాలా, రేపు రావాలి, ఎప్పుడు రావాలి సార్? మీరు మా ఆఫీస్కు 2 డేస్ ముందు రావాలి. ఈ రోజు చెప్తే ఈ రోజు వచ్చారనుకోండి, చిన్న ఎంక్వైరీ ఉంటుంది. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ నెంబర్, ఫ్యామిలీ వాళ్ళది నెంబర్ తీసుకుంటాం. మీ బయోడేటా సెలెక్ట్ చేయాలి. మీ ఆధార్ కార్డు జిరాక్స్ మాకు ఇవ్వాలి. ఓకే, ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలా? జిరాక్సులు సరిపోతుంది. ఒక 3-4 జిరాక్సులు, 2 ఫోటోస్, ఒక 3 ఫోన్ నెంబర్, ఫ్యామిలీ మెంబర్స్. అంటే మా ఇంట్లో వాళ్ళు తీయాలా సార్, మా మిత్రుల దగ్గర? మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వాలండి. ఇన్ కేసు మీ తల్లిదండ్రులు ఎవరైనా లేకపోతే మీ సిస్టర్ కానీ అన్నయ్య, అక్కయ్య, చెల్లి, వాళ్ళ రిలేటివ్ మొత్తం అంటే తప్ప మాకు ఎవరు లేరు అని చెప్పడానికి లేదు. ఎవరో ఒకరు కంపల్సరీగా రిలేటివ్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఏ మనిషికి తల్లిదండ్రులు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో పోని పని లేకపోయినా ఉంటుంది, ఇంకా ఇతరులు ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబర్లేని ఇవ్వాలి. దాన్ని బట్టి మీరు ఫోన్ చేసి ఆ క్యాండిడేట్ ఫలానా వ్యక్తి వాళ్ళ కాదా అవునా అనేది నిర్ధారించుకుంటారు. ఆ తర్వాతే మీరు మాకు జాబ్లోకి తీసుకుంటారు, అంతే కదా సార్? ఎంక్వైరీ అంటే కంపల్సరీ. ఎంక్వైరీ అనేది కంపల్సరీ. అంటే వచ్చిన వ్యక్తి ఎవరి నెంబర్ పడితే వాళ్ళు ఇవ్వకూడదని, అంతే కదా? వాళ్ళు ఎవరి వాళ్ళు ఏంటో తెలుసుకోవాలి కదండి. అంతే. అయితే ఇప్పుడు మీరు నార్మల్గా వర్కర్ని ఒకళ్ళే తీసుకుంటారు సార్? మా తరఫున ఇంకా చాలా మంది ఉన్నారు అనుకోండి మా ఊళ్ళో, వాళ్ళని తీసుకురావచ్చు సార్? ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఎప్పుడైనా ఎంతమంది తీసుకురావచ్చు. అంటే మాకు మేము వచ్చాము 1-2 రోజులు మేము ఎక్కడ ఉండాలి సార్? లేదు, ఆ షర్ట్ మేము ఇస్తామండి. మీ ఆఫీస్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఖాళీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, బేబీ కేర్ అంటే వాళ్ళకి తెలవదు. పిల్లలన్నీ ఎత్తుకుంటారు ఒకసారి, అది వేరే విషయం. కానీ ఇక్కడ బేబీ కేర్కి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారా సార్? అలాగే కుకింగ్ విషయం, ఇంతకుముందు ఆల్రెడీ తమకు చెప్పారు ఏంటంటే డైపర్ కట్టడం ఎట్లాగా పేషెంట్కి లేదా వృద్ధుడికి చెప్పారు. దాంట్లో అలాగే ఏమైనా స్పెషల్ కోచింగ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన పనులు సరిపోతాయి? అంటే ఇప్పుడు చండీగఢ్ చూసుకోవడం నాలెడ్జ్ అమ్మాయిలకి ఇది మగవాళ్ళు కూడా ఇస్తారు సార్? బేబీ కేర్ అంటే ఉండదు, ఓన్లీ ఆడవాళ్ళు. కుకింగ్ అనేది మగవాళ్ళైనా చేయొచ్చు? చేయొచ్చండి. 95% లేడీస్ ఎక్కువ ఉంటే 5% ఉంటుందండి. అంటే మెయిల్ వర్కర్ సింగిల్ గా ఉంటారు కదా, మెయిల్ పేషెంట్లు, వాళ్ళకి చేసుకోవడానికి వీళ్ళు కూడా వంట చేసుకుని దాన్ని చూసుకోవాలి. అలా ఉంటారు. అంటే ఎవరు ఇంట్లో ఉండరు కదండి, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అలా మెయిల్ ఉన్నారనుకోండి, వాళ్ళు చూసుకుంటూ వంట చేసుకోవాలి. అలా మెయిల్ కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు వృద్ధుడికి చూసుకోవడం అంటే ఏమేమి పనులు ఉంటాయి సార్? ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఉదాహరణకి నేను కేర్ టేకర్గా ఒక వృద్ధుడిని చూసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు ఫలానా దగ్గర పంపిస్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి పనులు ఉంటాయి, నాకు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు? ఆ వృద్ధులు అంటే ఎలా అంటే పేషెంట్లు అయితే డైపర్ చేంజ్ చేస్తాం, ఏం చేస్తాం అనేది విషయం. అంటే బెడ్ రిడ్ అయిన వాళ్ళకి అయితేనే అవసరం, అంటే అవసరం లేదు. లేచి వాళ్ళకి అయితే మామూలుగా బాత్రూమ్ తీసుకెళ్తాం, బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, బట్టలు వాష్ చేసుకోవడం, ఫుడ్ పెట్టడం, ట్యాబ్లెట్స్ ఇవ్వటం. ట్యాబ్లెట్లు ఏది ఎప్పుడు వేయాలో ఎట్లా తెలుసు సార్? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, చెప్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 రకాలైన డబ్బాలు పెట్టి ఇది ఉదయం అంటే 1-2 ట్యాబ్లెట్ ఓకే మామూలు చెప్పేస్తారు. ఎక్కువగా ట్యాబ్లెట్ ఉంటే ఏ పూట కాబట్టి ట్యాబ్లెట్ సపరేట్ చేసి పెట్టేసి ఈ టైం ఈ టైం చెప్తారు. 1-2 రోజులు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అంటే ఇంట్లో ఆ ముసలాయనతో పాటు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు సార్? ఆయన ఒక్కలే ఉంటారు? విడిగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కొంతమంది ఉండరు, సింగిల్గా ఉంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు, బయటికి ఎక్కడ ఉంటారు, అక్కడనే ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు ఇంట్లో ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఏ ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన సంబంధించిన పనులు బట్టి చేసుకోవాలి, ఇంట్లో ఏ పనికి ఏమొస్తారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వర్కర్లు అనుకోకుండా తాగుడు కొంతమంది అలవాటు ఉంటారు కదా, అట్లాంటప్పుడు మీరు తీసుకుంటారా సార్? లేదా తాగడం నేను తాగను సార్ అని వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇచ్చి ఖచ్చితంగా మారుతారనే ఉద్దేశంతో తీసుకుంటారా? చూస్తామండి, ముందుగా 1-2 రోజులు చూస్తాం. వాళ్ళు అదే భారీగా ఉంటే పంపించేస్తామండి. అంటే బాగా ఓవర్గా తాగే వాళ్ళకి పంపించేస్తామండి. ఊరికే అలవాటు ఉంది, నేను ఈ రోజు చేస్తాను, డ్యూటీలు ఏను అన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి పంపిస్తాం. ఇంకే డ్యూటీలో ఏదైనా జరిగితే, ఏదైనా మందు తాగడం జరిగితే 3,000 కట్ చేస్తాం శాలరీ. అంటే పనిష్మెంట్ లాగా ఇస్తారు. అవును.
సార్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలంటే ఉదాహరణకి మా సొంతూరు కాకినాడ, ఇక్కడ హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్ళాలంటే కనీసం 1000 రూపాయలైనా ఖర్చులు గో అవుతుంది. ఆ డబ్బులు మీరు ఇస్తారా సార్, లేదా మా సొంత రిస్క్ కాబట్టి మా ఇంటికి నేను వెళ్తున్నాను కాబట్టి నా డబ్బులు పెట్టుకోవాలి? మీరే వెళ్ళాలి. అంటే ఎవరి డబ్బులు వాళ్ళు మేము చార్జెస్ మీకు అసలు ఇవ్వకూడదండి. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు మేమే పెట్టుకుంటాం, డ్యూటీని వచ్చినప్పుడు మేమే పెట్టుకుంటాం అంతే. మీ ఇంటికి వెళ్ళడం వల్ల మీరే చూసుకోవాలి. అయితే సార్ మా ఊరు నుండి దాన్ని కాకినాడ నుండి ఒక 10 మంది వర్కర్ని మీ దగ్గర పంపుతాం అనుకుంటున్నాను నేను అప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకున్నాం. అట్లాంటప్పుడు ట్రైన్ టికెట్కి డబ్బులు ఇవ్వమంటే ఇస్తారా సార్? ఎట్లా ఇవ్వమండి. ట్రైన్ టికెట్ ఎందుకు ఇవ్వమంటే ముందు ఇలాగే జరిగింది. ట్రైన్ టికెట్ తీస్తే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోవటం, వేరే చోటు చూసుకోవటం, అలా ఆ విధంగా మిమ్మల్ని మోసం చెప్పేసి దానివల్ల మీరు ఇవ్వట్లేదు. అలా కాకుండా నమ్మకమైన వ్యక్తుల ద్వారా వస్తే నమ్మకం అయితే ఇస్తాం, ఛార్జెస్ కట్ చేసుకుంటాం. అయితే మేము ఫ్రీగా అయితే నెల పనిచేసి ఆ ఏజెంట్ బట్టి ఏజెంట్ ద్వారా నమ్మకంతో మేము ఇస్తాం, మళ్ళీ వెంటనే తీసేస్తాం నెలలో. ఓకే సార్. సరే, ఇంకా మన హోమ్ కేర్ ఏదైతే ఉందో హిందీలో మాట్లాడుకునే వాళ్ళకి అవకాశం ఉందా సార్? అంటే మహారాష్ట్ర వాళ్ళు కానీ లేదా వేరే ఢిల్లీ మా ఈ చుట్టుపక్కల కర్ణాటక నుండి వేరే లాంగ్వేజెస్ మాట్లాడతారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం? కొన్ని సందర్భాల్లో ఫోన్ పని లేకపోయినా ఉంది, ఇంకా ఇతరులు ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబర్లని ఇవ్వాలి. దాన్ని బట్టి మీరు ఫోన్ చేసి ఆ క్యాండిడేట్ ఫలానా వ్యక్తి వాళ్ళ కాదా అవునా అనేది నిర్ధారించుకుంటాం. ఆ తర్వాతే మీరు మాకు జాబ్లోకి తీసుకుంటారు అంతే కదా సార్? ఎంక్వైరీ అంటే కంపల్సరీ. ఎంక్వైరీ అనేది కంపల్సరీ. అంటే వచ్చిన వ్యక్తి ఎవరి నెంబర్ పడితే వాళ్ళు ఇవ్వకూడదని అంతే కదా? వాళ్ళు ఎవరి వాళ్ళు ఏంటో తెలుసుకోవాలి కదండి. అయితే ఇప్పుడు మీరు నార్మల్గా వర్కర్ని ఒకళ్ళే తీసుకుంటారు సార్? మా తరఫున ఇంకా చాలా మంది ఉన్నారు అనుకోండి మా ఊళ్ళో, వాళ్ళని తీసుకురావచ్చు సార్? ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఎప్పుడైనా ఎంతమంది తీసుకురావచ్చు. అంటే మేము వచ్చాము 1-2 రోజులు మేము ఎక్కడ ఉండాలి సార్? లేదు, ఆ షెల్టర్ మేము ఇస్తామండి. మీ ఆఫీస్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మా ఆఫీస్లో ఆడవాళ్ళకి మాకు సపరేట్ రూమ్స్ ఉంటాయండి. ఫుడ్ మేము అరేంజ్ చేస్తాం, ఆ రూమ్స్ కూడా మేము అరేంజ్ చేస్తాం. ఓకే, ఆడవాళ్ళు ఉన్న డార్మిటరీస్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉండాల్సిన చోట మగవాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే కేసు దగ్గరికి పంపాలో అక్కడికి జాబ్ పిలుస్తారు, పిలిచి కస్టమర్ మాకు ఫోన్ చేసి అడుగుతారు. అడిగితే మేము చూస్తాం, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని పేరు ఫోటోస్ పెడతాం. ఓకే అంటే కస్టమర్తో వర్క్ మాట్లాడేసి వాళ్ళు పంపిస్తాం. ఓకే, మీరు పంపేటప్పుడు కొన్ని సందర్భాలు 2, 3, 4-5 రోజులు కూడా పట్టే అవకాశం పడుతుంది. కొన్ని సందర్భాల్లో పడుతుంది, అన్ని సందర్భాలు కాకపోయినా మ్యాక్సిమం పట్టదు. ఎప్పుడన్నా వర్క్ బాగా తక్కువగా ఉన్నప్పుడు 4-5 రోజులు పడుతుంది. నార్మల్గా అయితే 1-2 రోజులు సరిపోతుంది అంతే కదా సార్? అయితే మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల, అంటే అక్కడ అవసరం ఉంటే అటు కూడా పంపించి వాళ్ళ దగ్గర కూడా పంపిస్తారు అంతే కదా సార్? ఓకే, మేము అక్కడికి వెళ్ళాలంటే దానికి హైదరాబాద్లోనే జాబ్లు ఉంటాయి సార్, ఇంకెక్కడైనా వెళ్ళాల్సి ఉంటుందా? అంటే ఎలా? హైదరాబాద్లో 99% ఉంటాయి. ఓకే, ఒక 1% సిటీ అవుట్స్కట్స్ కూడా, బయట జిల్లాలు కూడా, కరీంనగర్, వరంగల్. మాకు మేమే వెళ్ళాల్సి ఉంటుందా సార్, లేదా సూపర్వైజర్ గారిని తీసుకెళ్ళి ఆ ఛార్జెస్ మేము ఇస్తాం. దానికి బాధ్యత అంతా మీరే. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫలానా శివకార్తికి హోమ్ కేర్ వాళ్ళు పంపారని చెప్తే సరిపోతుంది. లేదంటే ఒకవేళ ఆడవాళ్ళు అటువైపు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా చదువుకోకపోతే మీరు సూపర్వైజర్ ఇచ్చి పంపిస్తారా సార్? ఎట్లా అంటే చదువుకోవడం ఉందండి. ఇక్కడ మేము డైరెక్ట్ టికెట్ ఇస్తాం, టికెట్ తీసేస్తాం. ఓకే, తీసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాం. వాళ్ళు వెంటనే ఆ ప్లేస్ మీద తీసుకుని తీసుకెళ్తారు. ఓకే, అయితే సార్ క్యాండిడేట్స్ వేరే ఊరు నుండి వస్తారు, దానికి ఆంధ్ర నుండి ఎక్కడైనా మా ఈ చుట్టుపక్కల వస్తారు అనుకోండి, వాళ్ళు బస్సులో వస్తే ఏ బస్ స్టాండ్లో దిగితే మీ దగ్గరికి ఈజీగా ఎలా చేరుకుంటారు? అంటే జేబీఎస్లో జూబ్లీ బస్ స్టాండ్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రైన్కి వస్తారు. 99% అంటే సికింద్రాబాద్లో దిగాలంటే సికింద్రాబాద్ దిగి అక్కడ నుంచి డైరెక్ట్గా మేడ్చల్ బస్సులు ఉంటాయండి. ఓకే, మేడ్చల్ బస్ ఎక్కి సుజిత సర్కిల్ దిగి చెప్తే అక్కడ మీ ఆఫీస్ అక్కడ ఉంటుంది. వచ్చాక మాకు ఫోన్ చేస్తే మీ సూపర్వైజర్ వచ్చి మమ్మల్ని అక్కడ సుచిత్ర సర్కిల్ దిగాల్సి ఉంటుంది. దిగినాక మీకు ఫోన్ చేయాలి సార్. ఒకవేళ మేము జేబీఎస్లో వచ్చాము జూబ్లీ బస్ స్టాండ్, అంటే ఉదాహరణకి నేను కరీంనగర్ నుండి వస్తున్నాను అనుకోండి, అప్పుడు జేబీఎస్లో దిగిన తర్వాత అప్పుడు ఎట్లా సార్?
అక్కడ నుంచి ఉంటాయండి. జూబ్లీ బస్ స్టాండ్ ఏబిఎస్ నుంచి కూడా మేడ్చల్ బస్సులు ఉంటాయి. మేడ్చల్ బస్ చాలా ఎక్కువ ఉంటుంది. 10 నిమిషాలు బస్సు. అంటే మేడ్చల్ వరకు వెళ్ళిపోవాలా సార్? మేడ్చల్ వెళ్ళే బస్ ఎక్కి మధ్యలో దిగాలి? లేదు, మేడ్చల్ వెళ్ళే బస్ ఎక్కి మధ్య సుచిత్ర సర్కిల్ ఉంటుంది, అక్కడ దిగాలి. సుమారు అందాజా జేబిఎస్ నుండి మీ సుచిత్ర సర్కిల్ అందాజా ప్రయాణం ఒక అరగంట ఉంటుందా సార్? అరగంట ప్రయాణం ఉంటుందా మేడ్చల్ బస్ స్టాండ్ నుండి? అరగంట లోపల. ఓకే, అంటే సుమారు ఒక 10 కిలోమీటర్ లోపలే ఉండొచ్చు. 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్. ఓకే, ఫైన్. సరే సార్, మీ శాలరీ ఎంత ఇస్తారు సార్? శాలరీ అయితే అంటే సపోర్టింగ్ 17,000 ఇస్తామండి, డైపర్ 18,000 ఇస్తాం. ఓకే, 18,000 అయితే డయాపర్ వాళ్ళకి ఇస్తారు, 17,000 అయితే సపోర్టింగ్ వాళ్ళకి. సపోర్టింగ్. అలాగే బేబీ గేర్ అయినా 17,000, వంటకైనా 15,000 ఇస్తాం. కుకింగ్కి చేసేవాళ్ళు ఎవరు? భార్య భర్తలు రావచ్చా సార్? భార్య భర్త ఇద్దరు ఒక చోట రావచ్చు అండి, కానీ ఇద్దరు ఒక చోట